ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోన్లలో ఏ ఫోన్ మీ దగ్గర ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాంతోపాటు ఈ వీడియోను వాట్సాప్లో మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో వీడియోకు స్వాగతం. షావోమీ కంపెనీకి చెందిన రెడ్మీ ఫోన్ చాలామందికి తెలుసు. రెడ్మీ కానీ రియల్మీ ఇటువంటి ఫోన్లు ఈ మధ్య కాలంలో బాగా అమ్ముడవుతున్నాయి. సో రెడ్మీ ఫోన్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్ సెక్యూరిటీ, ఈ బటన్ను మీరు ఒకవేళ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎవరైనా క్లిక్ చేయనట్లయితే క్లిక్ చేయకండి. ఒకవేళ క్లిక్ చేసి ఆప్షన్ను అగ్రీ చేసినట్లయితే, అగ్రీ అంటే ఒప్పుకోవడము, చాలామందికి తెలుసు, చెప్పే అవసరం లేదు. సో మనం ఏం ఒప్పుకున్నాము, చాలామంది సెక్యూరిటీ సంబంధించిన ఆప్షనే కదా అని దాన్ని అగ్రీ చేసేస్తారు. అగ్రీ చేయడం ద్వారా మనం వారికి ఏ విషయాల గురించి మన ఫోన్ను వారికి అందివ్వడం జరిగింది, ఏ ఆప్షన్ను ఒప్పుకోవడం జరిగింది, ఎలాంటి అగ్రిమెంట్ను మనము సైన్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఒకవేళ మనం గమనిస్తే ఇక్కడ యాప్ మేనేజర్లో ఇక్కడ చూడవచ్చు. మీరు షావోమీ కంపెనీకి చెందిన ఫోన్లో రెడ్మీలో మనము అగ్రీ చేసిన విషయాలు, మన క్యాలెండర్ను వారు యాక్సెస్ చేయవచ్చు. దాంతోపాటు కాల్ లాగ్స్, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి ఫోన్లు వస్తున్నాయి, అవన్నీ కూడా వారు యాక్సెస్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, లొకేషన్ను, దాంతోపాటు మైక్రోఫోన్, మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ, ఈ విధంగా ఎస్ఎంఎస్ కానీ మన యొక్క స్టోరేజ్ కానీ, టోటల్గా టెలిఫోన్ మొత్తాన్ని ఆ యాప్ వారికి మనము అందివ్వడం జరిగింది. మనకు తెలియకుండా ఒక చిన్న ఆప్షన్ అగ్రీ అనే ఆప్షన్ను ఒప్పుకోవడం ద్వారా ఇన్ని రకాలుగా మనం ఫోన్ వారు వాడుకోవడానికి ఆటోమేటిక్గా మనము లీగల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ యాప్ను ఎవరు ఇన్స్టాల్ చేసింది కారు, ఫోన్లోనే ఆటోమేటిక్గా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్, దాన్ని డిలీట్ చేయడం కూడా వీలు కాదు. సో ఈ విధంగా ఇన్ని ఆప్షన్స్ మనకు తెలియకుండానే వారికి మనం అందిస్తున్నాము. మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా అడుగుతున్నారు. మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఆ ఆప్షన్ను కూడా మనం అందివ్వడం జరిగింది. ఎవరితో మాట్లాడుతున్నాం వాటిని కూడా అందివ్వడం జరిగింది. ఒకవేళ చూసుకున్నప్పుడు సెక్యూరిటీ పేరుతో ఉన్న ఈ ఆప్షన్ క్లీన్ మాస్టర్ వారికి చెందింది. క్లీన్ మాస్టర్ అనేది ఒకప్పుడు గూగుల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయబడిన యాప్. డేటాను ఇతరులకు అమ్ముకుంటున్నారు, పర్సనల్ విషయాలని. క్లీన్ మాస్టర్ యాప్ను బ్యాన్ చేయడం జరిగింది. వారే పేరు మార్చి సెక్యూరిటీ అనే పేరుతో ఈ విధమైన యాప్ను సృష్టించి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసి ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా చైనా ఫోన్లలో దాదాపు ఇటువంటి యాప్ చాలా వరకు ఉంది. ఆ యాప్ ఒకవేళ మీకు కనిపిస్తే, సెక్యూరిటీకి సంబంధించిన ఆ చిహ్నాన్ని మీకు కనిపిస్తే ఆటోమేటిక్గా క్లిక్ చేయకండి. దాన్ని డిజేబుల్ చేయడం వీలు కాదు. దాంతోపాటు డిలీట్ చేయడానికి కూడా మనకు ఎటువంటి ఆప్షన్ ఇవ్వడం జరగలేదు. ఈ విధంగా రెడ్మీ కానీ రియల్మీ కానీ పోకో ఫోన్లలో ఇటువంటి ఆప్షన్స్ను ప్రీ ఇన్స్టాల్డ్ ఆటోమేటిక్గా కంపెనీ ద్వారానే సాఫ్ట్వేర్లోనే ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనము అగ్రీ ఒప్పుకున్న తర్వాత టోటల్ మన యొక్క రోజువారీ లైఫ్, మన యొక్క కాంటాక్ట్స్, ఎవరితో మాట్లాడుతున్నామో, మన యొక్క ఫోను, కెమెరా, టోటల్ స్టోరేజ్ మొత్తాన్ని వారికి అందివ్వడం జరిగింది. ఇక్కడ రియల్మీ కూడా చూడవచ్చు మీరు. రియల్మీలో ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది, అది కూడా సేమ్ ఆప్షన్. ఇటువంటి ఆప్షనే మనం అందివ్వడం జరిగింది. ఇక్కడ రియల్మీ ఆప్షన్ మనము ఏమేమి ఇస్తున్నాము, మనం ఫోన్ వాడుకోవడానికి ఇస్తున్నాము, దాంతోపాటు స్టోరేజ్ ఆప్షన్ను కూడా వారికి అందిస్తున్నాము. అంటే రెడ్మీ కన్నా కొద్దిగా తక్కువ ఆప్షన్స్ అందిస్తున్నాము. టోటల్లీ మన ఫోను ప్లస్ మన స్టోరేజ్ మొత్తాన్ని రియల్మీ వారు వాడుకోవడానికి అందిస్తున్నాము. ఇక్కడ ఓపో ఫోన్లో కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా సేమ్ ఐకాన్. ఇటువంటి ఆప్షన్స్ను మర్చిపోయి కూడా క్లిక్ చేయకండి. సో ఈ ఆప్షన్ ఒకవేళ మనం క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్ను వారికి యాక్సెస్ చేయడానికి టోటల్ పర్మిషన్ ఇచ్చినట్లే. సో జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.